హలో అందరికీ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చెట్లను చూపిస్తున్నావు, అసలు ఏ జంగల్లో ఉన్నావు, మ్యాటర్ ఏంటో ముందు చెప్పు అని అంటారేమో నాకు తెలుసు. అయితే మేము రెంట్కుండే ప్లేస్లో నిమ్మ చెట్టు ఉంది పక్కన వాళ్ళది. ఆ కొమ్మలు కాయలు అన్నీ మన సైడే ఎక్కువగా ఉన్నాయి. అయితే మన సైడ్ ఉన్న కాయలు తెంపుకోవచ్చంట. వాళ్ళైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిళ్ళు. ఇన్ని కాయలు ఉన్నాక మనం ఆగుతామా? ఒక 30 కాయలు అయితే తెంపిన నిమ్మకాయ పచ్చడి పెడదామని ఇందులో వాటర్ వేసి కాసేపటి తర్వాత వాటర్ అంతా తీసేసి ఒక కాటన్ క్లాత్తో అయితే నిమ్మకాయలన్నింటినీ నీట్గా తుడిచి ఒక గిన్నెలో వేస్తున్నా. నిమ్మకాయలన్నింటినీ నీట్గా తుడిచి కట్ చేస్తున్నా. ఒక నిమ్మకాయలో 4 పీసెస్ చేస్తున్నా. చాకైతే అస్సలు బాగాలేదు, కట్ చేయొస్తలేదు, ఘోరంగా మొండి పట్టింది. అయితే ఈ ప్రాసెస్ అంతా నేను మా ఇంటికాడ చేయలేదు, మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఉంది. తను అన్నది కదా మా ఇంటికన్నా చేద్దురా అంటే, అటే పనుండి వెళ్తున్నా కదా పచ్చడి కూడా పెడదామని చెప్పి వాళ్ళ ఇంటికి నిమ్మకాయలు పట్టుకొని వెళ్ళిన. చాకైతే అస్సలు బాగాలేదు, ఘోరంగా మొండిగా ఉంది. కట్ చేయడానికి అయితే 30 తిప్పలు పడ్డా. ఒక్కదాన్నే కట్ చేస్తుంటే పాపం నా బాధ చూడలేక చిటితల్లి అయితే వచ్చి కట్ చేస్తుంది. నేను ఆల్రెడీ అమ్మాయిని పరిచయం చేసిన, మన షార్ట్ వీడియోలో గులాబ్ జామ్ వీడియోలో ఉంటుంది. చిటితల్లి కోసే చాకు కూడా బాగాలేదు, అది కూడా మొండిగానే ఉంది. ఇద్దరం అయితే ఎట్లనో కష్టపడైతే నిమ్మకాయలు అయితే అన్నీ కోసేసినాం. ఇందులో సాల్ట్ కలుపుతున్నాం. ఇన్ని నిమ్మకాయలకైతే 2 గ్లాసుల సాల్ట్ కలుపుతున్నాం. ఫస్ట్ అయితే ఇదంతా ప్రాసెస్ నేను చేయట్లే, మా ఫ్రెండే చేస్తుంది. గరిటెతో కలిపింది. గరిటెతో ఇక అవ్వట్లే అని చెప్పి అటు ఇటు అయితే ఊపుతుంది సాల్ట్ అంతా కలిసేటట్టు. నిమ్మకాయలన్నింటికి సాల్ట్ అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. ఇన్ని నిమ్మకాయలకి 2 స్పూన్స్ పసుపు అయితే యాడ్ చేస్తున్నాం. పసుపు వేసిన తర్వాత పసుపు కూడా నిమ్మకాయలన్నింటికి కలిసిపోయేలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. నిమ్మకాయలంతా ఈ డబ్బాలోకి షిఫ్ట్ చేసినాం. డబ్బా మొత్తం నిండిపోయింది. 2 డేస్ తర్వాత మళ్ళీ వస్తాను ఇంటికి వెళ్ళిన. 2 డేస్ తర్వాత ఇంటికి వెళ్ళిన. ఇది 2 డేస్ తర్వాత వీడియో ఇది. 2 డేస్ వరకు నిమ్మకాయలు కొంచెం మెత్తగా అయినాయి, ఇంకా కొంచెం వాటర్ అంతా ఫామ్ అయినాయి. ఇక ఈ నిమ్మకాయ అంతా వెడల్పుగా ఉన్న ప్లేట్లో అయితే వేస్తున్నా. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవి కొంచెం వేయించుకొని పౌడర్ వేసుకున్నా. ఇవి పౌడర్ వేయించినప్పుడు నేను వీడియో తీయలేదు, మర్చిపోయినా. ఇదే ఆ పౌడర్ మెత్తగా చేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయలన్నింటిలో అయితే వేసి కలుపుతున్నా, నిమ్మకాయలన్నింటికి బాగా కలిసిపోయేలా. నిమ్మకాయలన్నింటిలో జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసినాం కదా, అదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందాక ఏ డబ్బాలో అయితే తీసినామో అదే డబ్బాలోకి మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నా. జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి వేసి కలుపుతుంటే స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇల్లు మొత్తం నిండిపోయింది ఆ స్మెల్తో, అంత బాగుంది. నిమ్మకాయ పచ్చడి నేనైతే ఎప్పుడు పెట్టలేదు. ఇంట్లో మట్టుకు ఏదో చిన్న చిన్న పచ్చళ్ళు పెట్టినా కానీ నిమ్మకాయ పచ్చడి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఇంకా ఇంత క్వాంటిటీ అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. ఇక అంతా షిఫ్ట్ చేసిన తర్వాత 3 డేస్ అట్లా వదిలేసినాం. 3 డేస్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన, పోబెట్టాలి కదా అని కావాల్సినవన్నీ తీసుకొని వెళ్ళిన. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళగానే థర్డ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినాం. ఫస్ట్ అయితే స్టవ్ పైన కడాయి పెట్టుకున్నాం. కడాయి హీట్ అయిన తర్వాత సరిపోయేంత ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసినాం. జీలకర్ర, ఆవాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొట్టు తీసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి, అవి వేసినాం. ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకున్నాం. ఎండుమిర్చి వేశాక ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టినాం. ఆయిల్ అంతా చల్లారాలి. ఆయిల్ చల్లారిన తర్వాత కారం అయితే వేస్తున్నాం. ఇన్ని నిమ్మకాయలకు ఇంత అని చెప్పి క్వాంటిటీ అయితే ఏం లేదు, ఐడియా కొద్ది వేస్తున్నాం. కారం వేసిన తర్వాత కారం అంతా ఆయిల్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇదైతే కొత్త కారం, అందుకే చూసుకుంటూ వేస్తున్నా. కారం ఎక్కువైందంటే తినలేము కదా. ఆయిల్లో కారం అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి.
బాగా కలిపిన తర్వాత ఊరేసుకున్న నిమ్మకాయలు ఉన్నాయి కదా, వాటిని కొంచెం కొంచెంగా వేసుకొని ఉప్పు కారం పోపు అంతా కలిసిపోయేలా బాగా కలుపుకోవాలి. ఈ పచ్చళ్ళలో ఇద్దరి ప్రమేయం ఉంది, నాది మా ఫ్రెండ్ది. ఇద్దరం కలిసి వేస్తున్నాం. ఇక టేస్ట్ ఎట్లుంటుందో ఏమో, ఎందుకంటే 2 చేతులు కలిసినాయి కదా. పచ్చడి కలుపుతుంటే నాకైతే ఆయిల్ తక్కువ అనిపించింది, అందుకే ఆయిల్ వేసిన. ఈ సైడ్కి అంతా ఆయిల్ ఇప్పుడే వేసిన నేను. ఆయిల్ సరిపోలేదని ఇంకా కొంచెం ఆయిల్ వేసినాం. అది కూడా అంతా కలిసిపోయేలా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. కలుపుతున్నప్పుడు నిమ్మకాయ పచ్చడి టేస్ట్ చేసిన బాగుంది. కొంచెం మా ఫ్రెండ్కి ఇచ్చేసి మిగతా నేను తీసుకొని ఇంటికి వచ్చేసిన. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.